చిరంజీవి కొడుకుగా పుట్టాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. కానీ దానికి అదృష్టం కూడా ఉండాలి కదా. ఈ జన్మకు ఆ అదృష్టం రామ్ చరణ్ను వరించింది. అయితే ఇప్పుడు దీని మీద ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు రామ్ పోతినేని. ఆయన రామ్ చరణ్ గురించి చేసిన ఆసక్తికర వ్యాఖ్యలతో పాటు తన వ్యక్తిగత జీవితంలోని కష్టాల గురించి, ముఖ్యంగా తన బాల్యంలో కుటుంబం ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందుల గురించి కూడా పంచుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి కొడుకుగా పరిశ్రమలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ ప్రయాణాన్ని దగ్గరగా చూసిన రామ్ ఒక స్టార్ వారసుడిపై ఉండే అపారమైన ఒత్తిడిని, దాని వెనుక ఉండే కష్టాన్ని తన మాటల్లో నిజాయితీగా పంచుకున్నాడు. తన చిన్ననాటి కష్టాల గురించి వివరిస్తూ రామ్ పోతినేని తాను పుట్టిన 1988లోనే విజయవాడలో జరిగిన కుల ఘర్షణల గురించి ప్రస్తావించాడు. 1988లో తాను పుట్టినప్పుడే విజయవాడలో కుల ఘర్షణలు జరిగాయని, వాటి వల్ల మా కుటుంబం పూర్తిగా రోడ్డు మీదకి వచ్చేసిందని చెప్పాడు రామ్. అప్పటిదాకా దాచుకున్నది, సంపాదించింది అంతా ఒక్క రాత్రిలో పోయిందని, అందుకే విజయవాడ నుంచి చెన్నైకి వెళ్లిపోయామని గుర్తు చేశాడు ఎనర్జెటిక్ స్టార్. చెన్నైలో మళ్లీ జీరో నుంచి జర్నీ స్టార్ట్ చేయాల్సి వచ్చిందని రామ్ తన ఆవేదనను పంచుకున్నాడు. అప్పుడు తన తండ్రి పడిన కష్టం దగ్గర నుంచి చూశానని, ఆర్థికంగా అప్పటిదాకా ఉన్నది ఒక్కసారిగా కోల్పోవడంతో మళ్లీ మొదటి నుంచి కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పాడు ఈ హీరో. విజయవాడలోని తన ఇంటిలో ఉన్న బొమ్మల గది సైతం చెన్నైలోని తమ ఇంటి మొత్తం కంటే పెద్దది కాదని ఆయన గుర్తు చేసుకున్నాడు. ఒక స్టార్ కొడుకుగా ఉంటే పరిశ్రమలో గొప్ప స్వాగతం దక్కుతుందని తాను ఒకప్పుడు భావించినట్లు రామ్ పోతినేని తెలిపాడు. అప్పుడే నేను కూడా చిరంజీవి లాంటి స్టార్ కొడుకు అయ్యుంటే ఇండస్ట్రీలో ఘనమైన స్వాగతం దక్కుతుందని అనుకునేవాడినని, అయితే రామ్ చరణ్ జర్నీ చూశాక అది ఎంత కష్టమో అర్థమైందని రామ్ వ్యాఖ్యానించాడు. వారసత్వంగా వచ్చే స్టార్డమ్ వెనుక ఉన్న ప్రెషర్ ను తాను రామ్ చరణ్ లో చూశారని, అది చూసి తనకు జాలేసిందని కూడా రామ్ చెప్పుకొచ్చాడు. మెగాస్టార్ చిరంజీవి వారసత్వాన్ని మోయడం ఎంత కష్టమైన భారమో రామ్ చరణ్ ప్రయాణం ద్వారా తనకు తెలిసిందన్నాడు. రామ్ చరణ్ ని చూసిన తర్వాత స్టార్ కిడ్స్ అనుభవించే ఒత్తిడి గురించి ఎవరికీ తెలియదన్నాడు రామ్. ప్రేక్షకులను తండ్రి స్థాయిలోనే మెప్పించగలగనా అనే డైలమా, ఆ అంచనాలను అందుకోవాల్సిన బాధ్యత వారసులపై ఉంటుందని, అది భరించలేని ఒత్తిడిగా ఉంటుందని ఆయన తెలిపారు. తనపై ఎలాంటి వారసత్వ భారం లేనందుకు ఇప్పుడు సంతోషిస్తున్నట్లు రామ్ పేర్కొన్నాడు. ఒక సాధారణ నేపథ్యం నుండి వచ్చి తన సొంత కష్టం మీద నిలబడడం తనకు స్వేచ్ఛను ఇచ్చిందని ఆయన అన్నాడు. రామ్ పోతినేని చేసిన ఈ వ్యాఖ్యలు తన వ్యక్తిగత కష్టాలను, వారసుల ఒత్తిడిని నిజాయితీగా పంచుకున్నందుకు సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటున్నాయి.